హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కి సంబంధించి ఇన్‌ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే ఇన్‌ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళకి 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ డీటెయిల్‌గా 5 స్టెప్ వెరిఫికేషన్ ఎవరు చేసుకోవాలని కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. 2023, 24 5 స్టెప్ వెరిఫికేషన్ అంటూ మనకి అకాడమిక్ ఇయర్ సంబంధించి జేవిడి సెక్రటరీ వెరిఫికేషన్ స్టూడెంట్ లిస్ట్ అంటే ఎవరైతే ఇన్‌ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అనైతే నవశకం పోర్టల్‌లో అంటే సచివాలయం వాళ్ళ లాగిన్‌లో అయితే రావడం అయితే జరిగింది. సో, ఒకవేళ మీ నేమ్ గాని వస్తే ఒకసారి చెక్ చేసుకోండి సచివాలయంలో. ఓకేనా? వాలంటీర్ వాళ్ళు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి కూడా ఇన్ఎలిజిబుల్ అవుతారో అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అంటే కొంతమందికైతే ఎలిజిబుల్ అయినా కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది కొంతమంది లాస్ట్ టైం కూడా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే రావడం అయితే జరిగింది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ గాని ఎవరికైనా మీకే వచ్చుంటే మీరు ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క ఫార్మ్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే టెలిగ్రామ్‌లో కూడా ఈ యొక్క ఫార్మ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేదా సచివాలయం వాళ్ళు మీకు ఈ ఫార్మ్ అనేది పీడీఎఫ్ రూపంలో అంటే జిరాక్స్ స్టిక్ మీకు ఇస్తారనమాట. సో, గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి జగనన్న విద్యా దీవెన 5 స్టెప్ వెరిఫికేషన్ అని అయితే ఉంటుంది. ఇక్కడ ఫార్మ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ముందుగా స్టూడెంట్ ఆధార్ నంబర్ రాస్తారు. తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే జ్ఞానభూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది కదా! అది. అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఫాదర్ నేమ్ అండ్ నెక్స్ట్ మనకి పార్ట్ 1లో కన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ కాలేజ్ అండ్ కోర్స్ అంటే కాలేజ్ నేము, కోర్స్ నేము అండ్ కోర్స్ ఇయర్ అనేది కూడా రాయాలి. మీ కాలేజ్ నేమ్ ఏంటి? కోర్స్ నేమ్ ఏంటి? అండ్ కోర్స్ ఇయర్ 2023, 2024 ఓకేనా? పార్ట్ 2లో వచ్చేసి కన్ఫర్మేషన్ మదర్ అండ్ గార్డెన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఓకేనా? మదర్ ఆర్ గార్డెన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఏదైతే ఇచ్చుంటారో మీ అకౌంట్ నంబర్ అనేది ఓకేనా? ఆ నంబర్ అయితే ఇస్తారు. అండ్ మదర్ నేమ్ ఇస్తారు. మదర్ ఆధార్ అండ్ మదర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తారు. మదర్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్‌సి కూడా ఇస్తారనమాట. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఇస్తే జాయింట్ అకౌంట్ ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ మస్ట్ బిలాంగ్ టు మదర్. ఒకవేళ గార్డియన్ అకౌంట్ ఈస్ అలౌడ్ ఓన్లీ మదర్ ఎక్స్‌పైర్ అయి ఉంటే వాళ్ళు గార్డియన్‌కి సంబంధించి ఇస్తారనమాట. ఇంకా పార్ట్ 3లో 6 స్టెప్ వాలిడేషన్ ఓకేనా? మనకి ఇఫ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనర్ అయితే ఇక్కడ మీరు నో పెట్టుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ నో అనేది పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళకైతే వస్తుంది. అండ్ 4 వీలర్స్ అనేది మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదంటే నో. అండ్ ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారంటే నో ఉండాలి. అండ్ ల్యాండ్‌కి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు లిమిట్ అనేది 25 ఎకరాస్ అండ్ ట్రయల్ ల్యాండ్ అనేది 10 ఎకరాస్ అయితే ఉండాలి. అండ్ వెట్‌ల్యాండ్ 25 ఎకరాస్ అండ్ ట్రయల్ ల్యాండ్, వెట్‌ల్యాండ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నో ఆప్షన్ అయితే ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. హిస్ ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ అనేది కూడా 1500 స్క్వేర్ ఫీట్ అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీ టోటల్ ఇన్‌కమ్ పర్ యానమ్ అనేది ఇక్కడ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది మినిమమ్ 2,50,000 అయితే ఉండాల్సి ఉంటుంది. పర్ యానమ్ అంటే పర్ ఇయర్ ఓకేనా? అది కూడా నో అని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మొబైల్ నంబర్ అండ్ అడ్రెస్ వెరిఫికేషన్ దగ్గర మొబైల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇది నంబర్ ఇస్తారు. అండ్ మీ యొక్క మదర్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన నంబర్ ఇస్తారు. అండ్ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ డోర్ నంబర్, కాలనీ, వార్డ్ నంబర్, స్ట్రీట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఇస్తారు. రైస్ కార్డ్ నంబరు అండ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ రైస్ కార్డ్ అయితే ఇస్తారు. 5 అయితే 5, 4 అయితే 4 మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది. అండ్ డీటెయిల్‌గా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం నేమ్, ఆధార్, ఏజ్, జెండర్, రిలేషన్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, మొబైల్ నంబర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద వాలంటీర్, సిగ్నేచర్ ఆఫ్ ద వాలంటీర్ అండ్ స్టూడెంట్ సిగ్నేచర్, ఫాదర్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు సచివాలయంలో ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేస్తారు. తర్వాత వాళ్ళు చెక్ చేస్తారనమాట. టోటల్‌గా అగైన్ క్రాస్ చెక్ చేస్తారు. దీంతో పాటు మీకు కంపల్సరీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రైస్ కార్డ్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మదర్ బ్యాంక్ అకౌంట్ గాని లేదా జాయింట్ అకౌంట్ ఏదైతే ఇచ్చుంటారో అది జెరాక్స్ అయితే కాపీస్ అయితే ఇస్తే వాళ్ళు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అంటే ఇన్ఎలిజిబుల్ అయితే మీకు ఎలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరైతే నో ఆప్షన్స్ అయితే రియల్‌గా అయితే ఉంటాయో ఓకేనా? ఇది మనకి లేటెస్ట్‌గా జగనన్న విద్యా దీవెన 5 స్టెప్ వెరిఫికేషన్, 6 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వెరీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది కాబట్టి దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.